అందరికీ వందనాలు. నా పేరు బిషప్ సత్యకిరణ్ ముక్తిపూడి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం క్రైస్తవుల సమస్యలు, వాటి పరిష్కారం కొరకు రాజకీయ పార్టీలని మరి వారి నుండి మనకు రావాల్సిన లాభాలను పొందుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి నేను మనవి చేసుకోవడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను పిలవలేదు, చెప్పలేదు అని మాట అనకుండా డినామినేషన్స్కి అతీతంగా నాయకులు, మరి వ్యక్తిగతంగా మీకు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నా సరే అందరూ గనుక ఒక తాటి మీదకి వస్తే గనుక మనకి ముందు తరాల వాళ్ళకి మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలోనూ, నియోజకవర్గంలో ఉన్న నాయకులు అనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా ఈ యొక్క ఉత్తమమైన కార్యంలో పాలు పొందాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. చూడండి, ఒక వ్యక్తి సహోదరుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు, అతను ఆకలితో ఉన్నప్పుడు అతనికి భోజనం పెట్టకుండా తినుము, మంచిగా భోంచేయి, చలి కాచుకో, మంచి బట్టలు వేసుకో, హ్యాపీగా ఉండని మనం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. మనం ఏదైతే బోధిస్తున్నామో అది మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాము గనుక, కాబట్టి మీరు కేవలం చెప్పువారు మాత్రమే అయ్యుండక క్రియలు చేయవారై ఉండుటకు మీరందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాను. దీనిలో పెద్దవాళ్ళు, బిషప్లు, పాస్టర్సు, సీనియర్ నాయకులు, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులందరూ కూడా మరి కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో ఇప్పటికైతే మేము ఎటువంటి నాయకత్వ బాధ్యతలు ఇలాంటివి ఏమి ఇవ్వడం లేదు. మొదటగా మనం అందరం ఒక తాటి మీదకి వచ్చినట్లయితే ఆ తర్వాత దానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కాబట్టి డినామినేషన్స్కి అతీతంగా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరలోనే ఆన్లైన్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడుతూ వారి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటూ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మరి ఈ ఎన్నికల సందర్భంలో వేడిలో ఉండగానే మన యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎక్కువ వైరల్ చేయండి, ప్రతి పాస్టర్ గారికి ఇది రీచ్ అయ్యేలాగా చేయండి. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళగలిగిన సమర్థత కలిగిన నాయకులను మీరు పంపించండి. ఇది మనందరి కోసం, క్రైస్తవ సంఘ సంక్షేమం కోసం, క్రైస్తవుల క్షేమం కోసం, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న సందర్భంలో వారందరి పక్షాన నిలబడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు ఒకవేళ మౌనంగా ఉండదలుచుకుంటే మీ లెక్క మీరు చెప్పుకోండి. అది దేవుని ఎదుట మీరు మీ లెక్క చెప్పాల్సిందే, తప్పదు. కాబట్టి మౌనముగా ఉంటారా, దేవుని కొరకు నిలబడతారా, నిర్ణయం మీది. మీ అందరికీ మాత్రం ప్రేమపూర్వకంగా నేను వందనాలు చెప్తూ స్వాగతం చెప్తున్నాను. అందరికీ వందనాలు.